హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే పండ్రపూర్ వెళ్ళబోతున్నాను. మనకి తిరుపతి ఎలానో ఇక్కడ మహారాష్ట్రలో పండ్రపూర్ అనేది అలా అన్నమాట. విఠ్ఠల్ అండ్ రుక్మిణి దేవుళ్ళు అయితే అక్కడ ఉంటారు. సో మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ తీసుకువెళ్తున్నారనమాట. మేమందరం కలిసి వెళ్తున్నాం. టోటల్ 9 బస్సెస్. అండ్ బస్ ఎక్కాం. కాసేపు అలా చూసాక స్లీప్ వేసాను. అండ్ పడుకొని లేచేసరికి టిఫిన్ పెట్టారు, పోహా పెట్టారు. రికార్డ్ చేయడం మర్చిపోయాను. దాని తర్వాత మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ పడుకొని లేచేసరికి ఫుడ్ అయితే పెట్టారు. అండ్ ఒక దగ్గర ఆగి స్కూల్ దగ్గర ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళేసరికి 4 అయ్యింది. సో 4 అయ్యాక దర్శనం కోసం లైన్లో నించున్నాం. తిరుపతి ఎలానో ఇది కూడా అలానే అనమాట. వీళ్ళు 3 ఇయర్స్కి ఒకసారి అధికమైన అని వస్తుంది అనమాట. అంటే 1 మంత్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఆ మంత్ వీళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరు, ఏం తినకుండా పండపూర్ మాత్రమే వెళ్తారు. అందుకని సో చాలా ఖాళీగా లేదు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ మంత్ అయిపోయాక వెళ్ళండి. సో అప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంటుంది అనమాట. మేము వెళ్ళేసరికి అసలు ఖాళీ లేదు. మాకు దర్శనం కూడా అవ్వలేదు. లైన్లో 4 అవర్స్ నించొని బయటకు వచ్చేసాం. ఎందుకంటే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 11 దాకే దర్శనం అంట. దాని తర్వాత క్లోజ్ చేస్తారు. ఇంకా వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. అలా లైన్లో ఉండాలనుకుంటే లైన్లో ఉండడమే దర్శనం అయ్యేదాకా. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే లైన్లో వెళ్ళేటప్పుడు ఫ్రీ దర్శనానికి ఫుల్ దేవుడు మొత్తం పైనుంచి కింద దాకా కనిపిస్తాడు. మాకు దర్శనంలో ఏంటంటే ఓన్లీ మొహం మాత్రమే కనిపిస్తుంది. ఆ దర్శనాన్ని కూడా లైన్ పెట్టాలి. మాకైతే 2 అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి. ముఖ దర్శనంలో ఏంటంటే దేవుడి మొహం ఒకటే కనిపిస్తుంది. ఇది ఒక గుడి అండ్ రుక్మిణీదేవిది ఒక గుడి పక్క పక్కనే. దానికోసం అయితే చాలా లైన్లు పెట్టి పైనుంచి కిందకి ఒక అప్రాక్సిమేట్గా ఒక 5 కిలోమీటర్స్ ఉండాలి. అలా నించోనే ఉండాలి. వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు, ఏముండదు. మనకి ఏం కావాలన్నా సరే మనం ఓన్ మనీ పెట్టుకొని కొనుక్కోవాలి. ఇక్కడ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. సో జూన్ మంత్ కూడా ఫుల్ రష్గా ఉంటుంది. అలానే జూలై మంత్ కూడా ఎక్కడెక్కడి నుంచో నడుచుకుని వెళ్తారనమాట. ఆ మంత్ మొత్తం నడుచుకునే వెళ్తారనమాట గుడికి. దాని తర్వాత మీరు వెళ్ళాలనుకుంటే ఆగస్టులో వెళ్తే బెటర్. కొంచెం ఖాళీగా ఉంటుంది, వర్షాలు కూడా ఉంటుంది. సో అంత ఏ హీట్ సమ్మర్ హీట్ ఏమి ఉండదు. మీరు ముందే వెళ్ళేటప్పుడే దర్శనానికి చూసుకోండి. మీకు టైం బట్టి లైన్ ఎక్కువగా ఉంటే ఈ దర్శనానికి వెళ్ళండి, లేదంటే ముఖ దర్శనానికి వెళ్ళండి. సో మీ వీలు బట్టి. అండ్ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.